హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో టోటల్గా ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. పరిణయ సారీస్ అండ్ సూట్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు తులసి గారు రెడీగా ఉన్నారు. హలో తులసి గారు. హాయ్. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ సారీస్ అండ్ ఇంకా కొంచెం పట్టు కూడా చూద్దాం. ఇది స్నేక్ టిష్యూ. ఇది స్నేక్ టిష్యూ. ఓకే, కొంచెం డిఫరెంట్ అండ్ లైట్ వెయిట్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. అంటే టోటల్ శారీ అంతా కూడా బేస్ మనకి గ్రీన్ కలర్స్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే మనకి సన్నటి లైన్స్ కనిపిస్తుంది, అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లైన్స్ ఇచ్చారు లైట్ అండ్ డార్క్ కలర్తో. దానిపైన మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో ఒక ప్లెయిన్ క్రీపర్ పార్ట్ తీసుకున్నారు. ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే మనకి క్రియేట్ చేశారు. అలాగే ఎడ్జెస్లో చూసినట్లయితే ఇక్కడ గ్రీన్లోనే లైట్ అండ్ డార్క్ కలర్స్ కాంబినేషన్ ఏదైతే కనిపిస్తుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్, అంటే కలర్స్ అనేది చేంజ్ చేస్తూ సేమ్ సెల్ఫ్ లైన్స్తో మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఇది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మొత్తం చూసినట్లయితే శారీ మొత్తం మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్లో చిన్న బోర్డర్ ఇచ్చారు, కడ్డీ బోర్డర్ స్టైల్. దాని కింద మళ్ళీ 2 లైన్స్ మనకి పింక్ కలర్తోనే యాడ్ చేశారు. ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే సెల్ఫ్ లైన్స్తో పాటు మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్తో ఒక లీఫ్ వర్క్ కూడా ఇచ్చారు. అదేంటంటే మనకి డార్క్ గ్రీన్ కలర్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకి లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్స్ కనిపిస్తుంది, దానికన్నా కూడా డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకుని మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ మొత్తం టోటల్గా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే పైన బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ చేస్తూనే ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే ప్లెయిన్ క్రీపర్ చూసామో మజంటా పింక్ కలర్తో ఆ క్రీపర్ పార్ట్ని మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, లైట్ వెయిట్లో చాలా డిఫరెంట్గా ఉంది. స్నేక్ టిష్యూ మెటీరియల్. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ సెల్ఫ్ వచ్చింది, మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. డిజైన్ అనేది మిస్ చేసి మిగిలిన పార్ట్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. 1 సైడ్ మాత్రమే మనకి శారీలో ఏదైతే కడ్డీ బోర్డర్ అలాగే 2 లైన్స్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 2990. 2990 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఫ్యాన్సీ చూద్దాం. జూట్ మిక్స్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ డిజైనర్ సారీ. టోటల్ కూడా మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ బేస్ ఉంటుందండి. దానికి పింక్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. 1 సైడ్ చూసినట్లయితే గోల్డ్ కలర్ గోట్ వర్క్, తర్వాత బ్లాక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్తో మొత్తం కూడా ఫిల్ చేస్తూ ఒక డిజైన్ ఇచ్చారు. దానిపైన కూడా మళ్ళీ సేమ్ కలర్ కాంబినేషన్తోనే గోల్డ్ కలర్తోనే కుందన్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది శారీకి పైన బోర్డర్లో మాత్రమే యాడ్ అవుతుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే టోటల్గా మనకి రాణి పింక్ కలర్ మెటీరియల్ తీసుకున్నారు మిడిల్లో. ఇక్కడ శారీ బేస్ ఏ కలర్ అయితే ఉందో అదే మెటీరియల్ కాంబినేషన్ తీసుకున్నారనమాట, పింక్ కలర్ కాంబినేషన్. అటు ఇటు మనకి వచ్చేసి సన్నటి లీఫ్ వర్క్, బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో సన్నటి లీఫ్ వర్క్ వచ్చింది. ఆ తర్వాత మనకి ప్యాచ్ వర్క్ ఇచ్చారు, అంటే బ్లాక్ కలర్ దానిపైన గోల్డ్ కలర్. ఇక్కడ మనకి ఏ 2 కలర్స్ కాంబినేషన్ అయితే కనిపిస్తుందో అదే కలర్ కాంబినేషన్తో మనకి ప్యాచ్ వర్క్స్ డిజైన్ చేశారు. ఇదేంటంటే దగ్గరగా ఓన్లీ హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే వస్తుంది. కింద కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది, కాకపోతే కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే టోటల్గా మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన చిన్న చిన్న కుందన్స్ని మనకి ఒక ఫ్లవర్ షేప్లో క్రియేట్ చేశారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే మనకి 2 సైడ్స్ బోర్డర్స్లో కూడా వేరియేషన్ ఉంటుంది. పైన బ్లాక్ అండ్ గోల్డ్ కలర్, కింద వచ్చేసరికి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ప్యాచ్ వర్క్స్ ఇచ్చారు. ఫుల్ శారీ ఇలానే ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే కింద బోర్డర్లో మనకి ఏ మెటీరియల్ ఏ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారో సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ పార్ట్కి ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ పార్ట్ చూసినట్లయితే ఓన్లీ లీఫ్ వర్క్, బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో చిన్న చిన్న లీవ్స్తో ఏదైతే మనకి బోర్డర్ వచ్చిందో ఆ బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ప్లస్ మనకి ఇక్కడ కుందన్ వర్క్ కూడా ఇచ్చారు. చిన్న చిన్న కుందన్స్ని శారీ మిడిల్లో మనకి ఫ్లవర్ షేప్లో ఇచ్చారు కదా, సేమ్ అదే టైప్లో మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 4990. 4990 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ ఇది హాఫ్ అండ్ హాఫ్. ఇది లంగావని స్టైల్. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ పైన
ఓన్లీ అవుట్లైన్ లుక్ మాత్రమే కనిపించే విధంగా బ్లాక్ కలర్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. 2.5 మీటర్స్ మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. తర్వాత బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి గోల్డ్ కలర్తో కడీ బోర్డర్ ఒకటి, తర్వాత మనకి పింక్ కలర్తో ఒక చిన్న పైపింగ్ స్టైల్ ఒకటి, తర్వాత బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో మనకి ఒక క్రీపర్ పార్ట్ అనేది క్రియేట్ చేస్తారు. కింద ఎడ్జ్లో చూసినట్లయితే మళ్ళీ గోల్డ్ కలర్తోనే గోట్ వర్క్ వచ్చింది. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అంటే 2.5 మీటర్స్ మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది కదా. 2.5 మీటర్స్ తర్వాత బ్రోకెట్ వచ్చింది ప్లీట్స్లో. ఓకే, అంటే డిజైన్ అనేది అంటే థ్రెడ్ వర్క్ లాగా ఏం లేకుండా ఓన్లీ మనకి పటోలా టైప్ ఆఫ్ మెటీరియల్ని ఇక్కడ డిజైన్ని క్రియేట్ చేశారు. మొత్తం కూడా సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి కాంట్రాస్ట్ డిజైనింగ్ కనిపిస్తుంది. లంగావని స్టైల్ కాబట్టి ఆ వేరియేషన్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది. అలాగే బోర్డర్స్లో కూడా మనకి చేంజ్ ఉంటుందండి. 2.5 మీటర్స్ 3 సైడ్స్ బోర్డర్ మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో డిజైన్ ఇచ్చారు కదా. ఇక్కడ చూసినట్లయితే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషనే కానీ మనకి పైపింగ్ స్టైల్లో అంటే ఒక బోర్డర్ లాగా కడ్డీ స్టైల్ బోర్డర్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చారు. తర్వాత బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ జిగ్జాగ్ డిజైన్తో ఒక చిన్న బోర్డర్ని క్రియేట్ చేశారు. కుచిలా పార్ట్ తర్వాత నుంచి మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా ఎండ్ వరకు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ బ్లాక్ వచ్చింది, కాంట్రాక్ట్ బ్లౌజ్. ఓకే, ఇది మెటీరియల్ వచ్చేసి క్రేప్ మెటీరియల్. ఓకే, ఇది ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది బ్లాక్ కలర్ కాంబినేషన్లోనే. అలాగే కుచిళ్ళ పార్ట్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో బోర్డర్లో సేమ్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో క్రియేట్ చేశారు. ఈ శారీ కాస్ట్ 3,890. 3,890 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ ఫ్యాన్సీ చూద్దాం. ఓకే, ఫ్లోరసెంట్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ వచ్చింది. దానికి ఫుల్ థ్రెడ్ వర్క్ అండ్ ప్యాచ్ వర్క్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం. బోర్డర్ చూసినట్లయితే కనుక మొత్తం కూడా మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, బ్లూ అండ్ వైలెట్ షేడ్లో. కింద గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన ఆరో మార్క్ గోల్డ్ కలర్ ఉండే విధంగా వచ్చింది. ఈ బోర్డర్ అనేది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. పైన షోల్డర్ పార్ట్లో అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్లో. ఈ హ్యాంగ్ అయ్యే పార్ట్లో మనకి పళ్ళు వేరియేషన్ అనేది క్లియర్గా కనిపించడం కోసం మనకి 2 బోర్డర్స్ని యాడ్ చేశారు. మిడిల్లో చూసినట్లయితే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్తో మొత్తం ఫిల్లింగ్తో ఉండేటట్లుగా ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ స్టైల్లో మాత్రమే మనకి పళ్ళు అనేది క్రియేట్ చేశారు. శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాం. కింద బోర్డర్లో మనకి వేరియేషన్ ఉంటుంది. పైన బోర్డర్ మనకి ఆరో మార్క్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ షేడ్ ఉంది కదా. సేమ్ డిజైన్, కాకపోతే ఇక్కడ మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి రాణి పింక్ కలర్ ఇచ్చేసి గ్రీన్ కలర్ సేమ్ బోర్డర్ యాడ్ చేశారు. పైన బోర్డర్కి కింద బోర్డర్కి కలర్లో వేరియేషన్ ఉంటుంది. అలాగే కింద బోర్డర్తో పాటు ఇంకొక బోర్డర్ కూడా ఎక్స్ట్రా ఉందండి. దీంట్లో కూడా మనకి 2 కలర్స్, పైన బోర్డర్లో యూస్ చేసిన బ్లూ కలర్, కింద బోర్డర్లో యూస్ చేసిన పింక్ కలర్తో మనకి ఒక స్కర్ట్ బోర్డర్ టైప్లో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అనేది డిజైన్ చేశారు. మొత్తం క్రీపర్ పార్ట్ టోటల్ గా మనకి పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అక్కడక్కడ డాట్స్ తో ఇచ్చారు. అలాగే ఈ బుటీ ఏదైతే ఉందో ఇది బుటీ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్, అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ తో ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ స్కర్ట్ బోర్డర్ అనేది థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్లో చూసినట్లయితే టోటల్గా మనకి ఇంతకుముందు మనం ఏవైతే 2 కలర్స్ చూసామో అవే 2 కలర్స్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్తో చిన్న లీవ్స్ బంచ్ ఇచ్చారు. అలాగే కింద మనం స్కర్ట్ బోర్డర్లో ఏదైతే ఫ్లవర్ డిజైన్ చూసామో అదే ఫ్లవర్ డిజైన్ని మనకి అక్కడక్కడ బుటీస్ లాగా క్రియేట్ చేశారు. టోటల్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. కింద బోర్డర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి, పింక్ కలర్ కాంబినేషన్. ఇది కూడా రాణి పింక్ కలర్ ఇచ్చారు. దానికి మనకి సేమ్ బోర్డర్ శారీలో కింద ఏదైతే బోర్డర్ ఇచ్చారో బ్లూ కలర్ బోర్డర్ కాకుండా పింక్ కలర్ బోర్డర్, ఆ బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి 2,990. 2,990 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ బ్లాక్ చూద్దాం. బ్లాక్ అండ్ ఆరెంజ్, బ్లాక్ కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్. ఓ, కోటా సారీ ఇది. కోటా నెటెడ్ మెటీరియల్. దానిపైన మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ ఇచ్చారు. మనం ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే టోటల్గా ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ వర్క్, అలాగే ఫ్లవర్ డిజైన్లో ఉన్నటువంటి పెటల్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు.
టోటల్గా ఏంటంటే మనకి ఒక హాఫ్ మీటరే ఇచ్చినా కూడా క్రీపర్ పార్ట్ వచ్చేసరికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ ఏవైతే 2 కలర్స్ యూస్ చేశారో ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బోర్డర్ ఇచ్చారు. అది కూడా కడ్డీ బోర్డర్ స్టైలే ఉంటుంది, కాకపోతే సన్నటి లైన్స్ ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది ఆరెంజ్ కలర్లో. దాని కింద చూసినట్లయితే మనకి షిమ్మర్ మెటీరియల్ గోల్డ్ కలర్తో ఒక చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారనమాట. ఆరెంజ్ కలర్ పెటల్స్ మధ్యలో వచ్చేసరికి ఒక బిందీ షేప్లో మనకి గోల్డ్ కలర్తో చాలా దగ్గరగా ఈ 2 కలర్స్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అండి, చాలా దగ్గరగా మనకి చిన్న చిన్న బుట్టీస్ని డిజైన్ చేశారు. బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. బోర్డర్లో ఏ మెటీరియల్ అయితే యూస్ చేశారో సేమ్ మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. సన్నటి లైన్స్, సెల్ఫ్ లైన్స్, ఎంబోజ్ లైన్స్ కనిపిస్తుంది. అలాగే శారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కూడా యాడ్ చేశారు. అంటే ఆరెంజ్ కలర్ పైన మనకి ఆరెంజ్ కలర్తోనే బోర్డర్ ఇచ్చారు. దీనికి మనం బ్లాక్ కలర్తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 2890. 2890 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ కూడా కోటాని, ఫ్యాన్సీ కోటా. ఇంతకు ముందు చూసింది మనకి నెట్టెడ్ కోటా మెటీరియల్, ఇది వచ్చేసి మనకి చిన్న చిన్న చెక్స్తో ఉంటుందండి. ఫ్యాన్సీ కోటా రాణి పింక్ కలర్ కాంబినేషన్. శారీ మొత్తం కూడా ఒకటే ఉంటుంది, పళ్ళులో వేరే కలర్ అంటూ వేరియేషన్ చూపించకుండా మొత్తం ఒకటే టైప్లో ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి పైన ఎల్లో కలర్ బోర్డర్, రా సిల్క్లోనే పట్టు లుక్ ఉన్నటువంటి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. దాని కింద మనకి మొత్తం కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ సన్నటి లైన్స్ లాగా తెలిసే విధంగా ఉన్నటువంటి ఒక బోర్డర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఇది కోటా మెటీరియల్ కాబట్టి బ్యాక్గ్రౌండ్లో సన్నటి చెక్స్ కనిపిస్తాయి. దాంట్లో ఏంటంటే మనకి 2 కలర్స్ వేరియేషన్తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఎల్లో కలర్ పెటల్స్తో ఒక ఫ్లవర్ ఇచ్చేసి గ్రీన్ కలర్తో మనకి క్రీపర్ పార్ట్, ఇంకొకటి చూసినట్లయితే గ్రీన్ కలర్ ఫ్లవర్ ఇచ్చేసి ఎల్లో కలర్తో క్రీపర్ పార్ట్, ఇట్లా ఆపోజిట్గా తీసుకున్నారనమాట. శారీ మొత్తం కూడా దగ్గరగా చాలా దగ్గర పళ్ళులో మనకి ఎలా అయితే గ్యాప్స్ మెయింటైన్ చేశారో అదే గ్యాప్తో టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. మొత్తం కూడా ఎల్లో కలర్ ఉంటుందండి, సేమ్ మెటీరియల్ ఇచ్చారు. అలాగే ఎల్లో కలర్ బోర్డర్ని ఇక్కడ కూడా హ్యాండ్స్లో ఇచ్చారు. దీంట్లో ఆల్రెడీ శారీ అంతా మనకి పింక్ కలర్ కనిపిస్తుంది, బ్లౌజ్ మొత్తం మనకి టోటల్గా ఎల్లో కలర్ కనిపిస్తుంది కాబట్టి ఇంకొక కలర్ అనేది దీంట్లో మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది. సో గ్రీన్ కలర్తో మనం ఈ బ్లౌజ్కి ఏదైనా డిజైనర్ ప్యాటర్న్ చేయించుకున్నట్లయితే కనుక చాలా అందంగా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ 1790. 1790 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ ఫ్యాన్సీ చందరి. ఫ్యాన్సీ చందేరి బ్లూ కలర్ కాంబినేషన్, డార్క్ కలర్తో తీసుకున్నారు. శారీ బేస్ మొత్తం కూడా మనకి ఒకటే కలర్ ఉంటుంది. పళ్ళు అంటూ సపరేట్గా వేరే కలర్ ఇవ్వకుండా మనకి ఒక బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారు దీనికి. ఈ బోర్డర్లో కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. బేస్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్, దానిపైన ఎల్లో, గోల్డ్ అండ్ పింక్ ఈ 3 కలర్స్ కాంబినేషన్తో మనకి డిజైన్ ఇచ్చారు. మధ్యలో మనకి ఎక్కువగా కనిపించే విధంగా పింక్ కలర్ని మనకి ఇట్లా ట్రయాంగిల్ షేప్లో తీసుకున్నారు. వన్ సైడ్ ఎడ్జ్ చూసినట్లయితే మనకి చిన్న మ్యాంగో లీఫ్ లాగా ఉంటుంది. ఇంకొక సైడ్ ఎడ్జ్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా ఎల్లో కలర్ లైన్ ఇచ్చేసి దాని లోపల మనకి చిన్న చిన్న పోల్కా డాట్స్ ఇచ్చారు. ఇదే బోర్డర్ ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మిడిల్లో మొత్తం కూడా మనకి పింక్ అండ్ ఎల్లో, అంటే ఇక్కడ ఏ 3 కలర్స్ అయితే కనిపిస్తున్నాయో పింక్, గోల్డ్ అండ్ ఎల్లో కలర్, ఇదే 3 కలర్స్ కాంబినేషన్తో టోటల్ శారీ అంతా కూడా మనకి బుటీస్ స్టైల్లో తీసుకున్నారు. లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఎక్కువ కనిపించే విధంగా తీసుకున్నారు. దానికి అవుట్లైన్ ఎల్లో కలర్ ఇచ్చారు. అక్కడక్కడ లోపల ఫిల్లింగ్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. టోటల్గా చిన్న చిన్న గోల్డ్ కలర్ కుందన్స్ని కూడా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా తీసుకున్నారనమాట. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. పింక్ కలర్ ఫ్యాన్సీ శారీస్ ఆల్మోస్ట్ అన్ని కాంట్రాస్ట్. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. అలాగే వన్ సైడ్ ఎడ్జ్లో హ్యాండ్స్ పార్ట్ కనిపించే విధంగా మనకి ఇలా ఇచ్చారనమాట. కింద కూడా ఓన్లీ బోర్డర్ మాత్రమే కాకుండా కింద కూడా మనకి కుందన్స్ని యాడ్ చేశారు 2 సైడ్స్ కూడా. ఈ శారీ కాస్ట్ 2090 రూపీస్. 2090 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ ఫ్యాన్సీ చందరి, ఇంకా హాఫ్ అండ్ హాఫ్ డిజైనర్ ప్యాటర్న్ ఇచ్చారు. పింక్ కలర్, ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ఇది లంగావని స్టైల్ వస్తుందండి ఈ శారీ వచ్చేసి. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం. ఆరెంజ్ కలర్ బోర్డర్ ప్లెయిన్ తీసుకున్నారు. తర్వాత బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి గోల్డ్ కలర్ డిజైన్ కనిపించే విధంగా ఒక గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా.
మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఒక క్రాస్ లైన్ లాగా మనకి అంటే 2.5 మీటర్స్ క్రాస్గా వచ్చే విధంగా ఇక్కడ మనకి రేడియం కలర్ కాంబినేషన్, ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ చందేరి ఫ్యాన్సీ మెటీరియల్ తీసుకున్నారు. ఈ 2 మెటీరియల్స్ పైన కూడా వచ్చే విధంగా ఎల్లో కలర్ ఫ్లవర్ డిజైన్, పింక్ కలర్తో క్రీపర్ పార్ట్. ఇక్కడ చూసినట్లయితే ఎల్లో కలర్ ఫ్లవర్ డిజైన్, పింక్ కలర్ క్రీపర్ పార్ట్. అంటే ఇక్కడ తీసుకున్న కలర్, ఇక్కడ తీసుకున్న కలర్, ఈ 2 కలర్స్తోనే మనకి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. టోటల్ శారీ అంతా 2.5 మీటర్స్ మనకి ఇదే డిజైన్ కనిపిస్తుంది, చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ కనిపిస్తుంది. ఇంకొక సైడ్ బోర్డర్ చూసినట్లయితే పైన మనకి 2 లైన్స్ తో బోర్డర్ ఇచ్చారు కదా, కింద మనకి వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఫ్లవర్ డిజైన్ లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో అదే కలర్స్ కాంబినేషన్ తో మనకి హెవీగా కనిపించే విధంగా మొత్తం ఒక క్రీపర్ పార్ట్ తీసుకున్నారు. ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ ఉంటుంది. అలాగే ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే లోటస్ ఫ్లవర్ డిజైన్, ఇక్కడ ఏ కలర్ అయితే మ్యాచ్ ఉందో సేమ్ కలర్ మ్యాచింగ్ మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత మనకి టోటల్గా గ్రీన్ కలర్ ఇచ్చారండి. పైన మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. కింద హాఫ్ పార్ట్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుంది. ఈ స్కర్ట్ బోర్డర్లో కూడా ఆరెంజ్ కలర్తో మనకి డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నారు. దాని కింద మనకి బ్లూ కలర్ ఒక లైన్, తర్వాత గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్తో లైన్ తీసుకున్నారు. ఈ బోర్డర్ ఏదైతే ఉందో కింద చూస్తున్న ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్, ఇది కామన్గా శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఎక్స్ట్రా మనకి ఈ బోర్డర్ యాడ్ చేశారనమాట కుచ్చిళ్ళ పార్ట్లో. బ్లౌజ్ గ్రీన్ రన్నింగ్ బ్లౌజ్ సపరేట్. ఓకే, కుచ్చిళ్ళలో గ్రీన్లోనే కొంచెం ఎల్లో షేడెడ్లో ఉందండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్తో శారీకి 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 2490. నెక్స్ట్ శారీ నెక్స్ట్ కూడా సేమ్ సీకో. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు మొత్తం డిజైన్ చేశారు. శారీ బేస్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంటుంది. పళ్ళులో డిజైన్ చూసినట్లయితే మనకి 2 వేరియేషన్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక బ్లాక్ చూసినట్లయితే వేవ్స్ లైన్, 2 లైన్స్ తీసుకున్నారు 2 సైడ్స్ కూడా. అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి లీఫ్ వర్క్, కొంచెం డిఫరెంట్గా షేప్ ఉన్నటువంటి ఒక లీఫ్ ఇచ్చారు. ఇది ఒక బోర్డర్ ఇచ్చారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మొత్తం క్రీపర్ పార్ట్ అండ్ ఫ్లవర్ అంతా కూడా మనకి టోటల్గా మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. అలాగే ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చారనమాట. అంటే శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది కడ్డీ బోర్డర్ స్టైల్ ఉంటుందండి. మొత్తం కూడా పైన చూసినట్లయితే పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కొంచెం ఇచ్చారు. ఆ తర్వాత మనకి కడ్డీ బోర్డర్ జరీతో డిజైన్ చేశారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. అలాగే మిడిల్ పార్ట్ డిజైన్ చూసినట్లయితే సేమ్ గ్యాప్స్తో మెయింటైన్ చేశారు. ఒక డాలియా ఫ్లవర్ని తీసుకున్నారు. చుట్టూ పెటల్స్ అండ్ లీవ్స్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ మధ్యలో డ్రాప్ ఏదైతే ఉందో ఇది మీనా వర్క్ వచ్చిందనమాట. ఈ మీనా వర్క్ కలర్ కాంబినేషన్ కూడా పళ్ళులో ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. పళ్ళు కలర్ బ్లౌజ్ తీసుకున్నారండి. టోటల్గా మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్లో శారీ అంతా కూడా ఏదైతే మనకి బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 4790. నెక్స్ట్ శారీ ఇది చందరి. ఇది ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డార్క్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి బిగ్ సైజ్లో బంచెస్ ఇచ్చారు. ఆ బిగ్ సైజ్ బంచెస్ లీవ్స్ పార్ట్ అండ్ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ డిజైన్ చుట్టూ పెటల్స్ మొత్తం కూడా మనకి మీనా వర్క్ స్టైల్లోనే మొత్తం గ్రీన్ కలర్తో తీసుకున్నారనమాట. బోర్డర్స్ మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు. పైన కడ్డీ బోర్డరే కానీ చిన్న బోర్డర్ ఇచ్చారు. అటు ఇటు వచ్చేసరికి మనకి పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో సన్నటి లైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే సెకండ్ వైపు మనకి కొంచెం వేరియేషన్ చూపించారు. పైన స్మాల్ సైజ్ బోర్డర్ వచ్చింది కదా, కింద వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్. ఈ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఇంతకుముందు మనం పళ్ళులో చూసాము, సేమ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి 3 ఫ్లవర్స్తో మనకి ఒక బంచ్ ఇచ్చారు. 3 ఫ్లవర్స్లో 2 ఫ్లవర్స్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్, ఒకటి మాత్రమే మనకి గ్రీన్ కలర్ వచ్చే విధంగా, అంటే కొంచెం కలర్స్ వేరియేషన్ చూపించడం కోసం మనకి గ్రీన్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు. ఇంతకుముందు మనం స్కర్ట్ బోర్డర్లో ఏదైతే బంచ్ చూసామో అదే బంచ్ని మనకి ఓన్లీ 1.5 మీటర్ దగ్గరగా వచ్చే విధంగా క్రియేట్ చేశారు. షోల్డర్ పార్ట్ అంతా కూడా దగ్గరగా కనిపించే విధంగా ఇచ్చారనమాట ఈ బంచ్ని. ఆ తర్వాత కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు, కొద్దిగా గ్యాప్స్. 1 లైన్ తర్వాత 1 లైన్ ఆల్టర్నేట్ లైన్స్ తీసుకున్నారు. పళ్ళు కలర్, పళ్ళు అలాగే స్కర్ట్ బోర్డర్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ తీసుకున్నారు. పైన చిన్న బోర్డర్ కామన్గా కంటిన్యూ అవుతుంది. కింద కూడా మనకి సేమ్ అండి. ఈ శారీ కాస్ట్ 3690. నెక్స్ట్ శారీ ఇది చందరి సీకో.
పళ్ళు మనకి 1/2 మీటర్ పళ్ళు ఇచ్చినా కూడా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉండేటట్లుగా తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి డబుల్ సర్కిల్ టైప్లో ఇచ్చేసి లోపల గ్రీన్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ తీసుకున్నారు మిడిల్ పార్ట్లో. ఇది మళ్ళీ 2 సైడ్స్ ఎడ్జెస్ బోర్డర్ చూసినట్లయితే ఇట్లా ఆరో మార్క్ 2 లైన్స్, తర్వాత 1 లైన్ వచ్చేసి పొల్కా డాట్స్, 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి ఇట్లా ఆరో మార్క్ లాగా వచ్చింది. తర్వాత ఇంకొక చోట వచ్చేసరికి మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది, అక్కడక్కడ మనకి డాట్స్ కలర్స్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ డార్క్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. పైన మరూన్ కలర్ అలాగే గోల్డ్ కలర్తో ఒక చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కింద ఈ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి పళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉందో మెరూన్ కలర్, ఆ కలర్ తీసుకుని కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. దాంట్లో మనకి 3 కలర్స్ వేరియేషన్తో మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్, గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్. ఈ 3 కలర్స్ తీసుకుని ఈ 3 కలర్స్ మధ్యలో మనకి కట్ వర్క్ స్టైల్లో మనకి ఒక పికాక్ డిజైన్ కూడా ఇచ్చారనమాట. ఈ పికాక్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా వచ్చింది పికాక్. సారీ మిడిల్ పార్ట్ కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్. ఇంతకుముందు మనం కింద బోర్డర్లో ఏ 3 కలర్స్ అయితే చూసామో ఆరెంజ్, గ్రీన్, గోల్డ్ కలర్ సేమ్ కలర్స్ కాంబినేషన్తోనే మనకి డాట్స్ లాగా తీసుకుని ఒక బంచ్ లాగా క్రియేట్ చేశారనమాట. పళ్ళు అలాగే బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది, మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్. 1 సైడ్ చూసినట్లయితే హ్యాండ్స్ పార్ట్లో ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ చూసామో చిన్న బోర్డర్, ఆ డిజైన్ని మనకి ఇక్కడ క్రియేట్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ 3990. నెక్స్ట్ సారీ ఇది సెల్ఫ్ చందేరీలోనే సెల్ఫ్ వర్క్. పళ్ళు అంతా కూడా 1/2 మీటర్ పైననే మనకి పళ్ళు ఇచ్చారు, కానీ హెవీ లుక్ కనిపించేటట్లు టోటల్గా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఎక్కడా కూడా ఈ శారీలో మనకి జరీ అనేదే కనిపించదు. మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది. తర్వాత మనకి డాట్స్ టైప్లో డిజైన్ ఇచ్చారు ఒక లైన్. లోపల వచ్చేసరికి మనకి క్రీపర్ పార్ట్ క్రియేట్ చేశారు. ఇది వచ్చేసి మనకి దగ్గర 1/2 మీటర్ పైననే ఉంటుంది. అటు ఇటు చూసినట్లయితే సన్నటి పోల్కా డాట్స్ లైన్ ఒకటి, కొంచెం బిగ్ సైజ్లో పోల్కా డాట్స్ లైన్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ఏదైతే డిజైన్ కనిపిస్తుందో మ్యాంగో తీసుకుని దాని లోపల క్రీపర్, ఇదే డిజైన్ని మనకు ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎడ్జెస్లో మనకి అటు ఇటు సన్నటి పోల్కా డాట్స్, మధ్యలో బిగ్ సైజ్ ఎట్లయితే ఉందో సేమ్ని మనకి 2 సైడ్స్ కూడా బోర్డర్ లాగా క్రియేట్ చేశారనమాట. అంటే టోటల్గా మనకి పళ్ళులో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ని మనకి ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే సెకండ్ వైపున ఆ బోర్డర్తో పాటు ఇంకొక బోర్డర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్లో కొంచెం గ్రీనిష్ కలర్ కనిపిస్తుంది. దానిపైన మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఒకటి ప్లస్ లాగా, తర్వాత ఒక ఫ్లవర్, ఇలా ఆల్టర్నేట్గా సెకండ్ బోర్డర్ లాగా క్రియేట్ చేశారనమాట. మనకి డబుల్ బోర్డర్ వచ్చింది కింద. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఫుల్ శారీ అంతా కూడా దగ్గరగా ఒక క్రీపర్ అనేది మిస్ చేసి ఈ మ్యాంగోస్తో ఏదైతే కనిపిస్తుందో ఈ మ్యాంగోస్ని టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా ఇచ్చారు. కాకపోతే దానికి క్రీపర్ పార్ట్ అనేది మిస్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్, ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఓన్లీ 1 సైడ్ మాత్రమే మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. పైన మాత్రం ఎటువంటి బోర్డర్ ఇవ్వలేదు. కింద ఎల్లో అలాగే గ్రీన్ కలర్, ఇంతకుముందు మనం కింద డబుల్ బోర్డర్ ఏదైతే చూసామో డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. దీనికి మనం పింక్ కలర్తో ఏదైనా ప్యాచెస్ టైప్ ఆఫ్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ 2490. ఓకే తులసి గారు, శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ మొత్తం కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.